హలో. నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్. రీసెంట్లీ నేను స్టార్ఎక్స్ నెట్వర్క్ ప్రాజెక్ట్ గురించి ఒక వీడియో అయితే చేశాను కదా. బిఎస్సి BAP20 వాలెట్ అడ్రస్ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో కొంతమంది ఏం చేశారంటే క్లియర్గా నేను చూపించినట్టు బిఎస్సి BAP20 వాలెట్ అడ్రస్ అనేది యాడ్ చేసుకున్నారు. ఇంకొంతమంది వీడియో చూడకుండా సరిగ్గా నేను వాట్సాప్ ఛానల్లో పెట్టిన కాంట్రాక్ట్ అడ్రస్ తీసుకెళ్ళి యాడ్ చేసి పెట్టుకున్నారు అనమాట. సో ఇప్పుడు స్టార్ఎక్స్ నెట్వర్క్ ప్రాజెక్ట్ వాళ్ళు ఎడిట్ ఆప్షన్ అనేది తీసుకొచ్చారు. ఎవరైతే రాంగ్ బిఎస్సి వాలెట్ అడ్రస్ అనేది ఎంటర్ చేసి పెట్టుకున్నారో సో ఇప్పుడు మీరు రాంగ్ అడ్రస్ అనేది తీసేసి కరెక్ట్గా BAP20 బిఎస్సి అడ్రస్ అనేది మీరు యాడ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో మనకు 3.0 అప్డేట్ రాబోతుంది స్టార్ఎక్స్ నెట్వర్క్ ప్రాజెక్ట్ నుంచి. కమింగ్ సోన్ అని ఇచ్చారనమాట. మనకు నెక్స్ట్ 3.0 అప్డేట్లో మనకు వెరిఫైడ్ టోకెన్స్ ఇస్తామని చెప్పారనమాట. సో అవి ఇస్తే కనుక మనకు డెక్స్లో మనం స్వైప్ అయితే చేసుకోవచ్చు యూఎస్డిటీలకి అనమాట. సో అర్థమైందిగా ఈ వీడియోలో మీకు క్లియర్గా బిఎస్సి BAP20 వాలెట్ అడ్రస్ కరెక్ట్గా ఎక్కడ ఉంటుంది, ఎలా యాడ్ చేసుకోవాలి, మనం ఇంతకుముందు ఇచ్చిన రాంగ్ కాంట్రాక్ట్ అడ్రస్ తీసేసి కొత్తగా BAP20 వాలెట్ అడ్రస్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ వస్తూ ఉంటాయి. అలాగే బిట్గెట్ వాలెట్ అనేది యూజ్ చేసుకోండి. ట్రస్ట్ వాలెట్ కానీ, సేఫాల్ వాలెట్ కానీ, మెటామాస్క్ వాలెట్ కానీ, బిట్గెట్ వాలెట్ కానీ ఇలా చాలా వాలెట్లు అయితే ఉన్నాయన్నమాట. నాకు బెస్ట్గా ఈజీ ఇంటర్ఫేస్ అనేది అనిపించేది ఒక బిట్గెట్ వాలెటే అనమాట. సో మిగతావి అంతగా నచ్చవు నాకు నచ్చేది రెండు వాలెట్లు అనమాట. ఒకటి సేఫాల్ వాలెట్, ఇంకొకటి బిట్గెట్ వాలెట్. నేను ఎక్కువ శాతం యూజ్ చేసేది బిట్గెట్ వాలెట్ అనమాట. యూఎస్డిటీ కొనడం కానీ, అమ్మడం కానీ, వేరే అదర్ కాయిన్స్ ఏమైనా కొనాలన్నా కానీ సో బిట్గెట్ వాలెటే నేను ఎక్కువ యూజ్ చేస్తుంటాను. కాబట్టి ఈరోజు మీకు బిట్గెట్ వాలెట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో లాస్ట్ వరకు చూడండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కరెక్ట్గా బిఎస్సి BAP20 వాలెట్ అడ్రస్ యాడ్ చేసుకున్న వాళ్ళు అవసరమైతే లేదు, వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోండి. సో తెలియని వాళ్ళు మాత్రం వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ప్లేస్టోర్లోకి అయితే రండి. ప్లేస్టోర్లోకి అయితే వచ్చి సో బిట్గెట్ వాలెట్ క్రిప్టో బిట్కాయిన్ అని ఉంటుంది. ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. వన్స్ ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అలో పర్మిషన్ అయితే అడుగుతుంది అనమాట. అలో పర్మిషన్ అయితే ఇచ్చేయండి. అలో పర్మిషన్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ క్రియేట్ వాలెట్, ఐ హ్యావ్ ఏ వాలెట్ అని ఉంటుంది. ఇంతకుముందు మీరు వాలెట్ అనేది క్రియేట్ చేసి ఉంటుంటే సో కింద ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ టైం మీరు క్రియేట్ చేసుకోవాలి కాబట్టి క్రియేట్ ఏ వాలెట్ మీద క్లిక్ చేయండి ఫస్ట్ ఆప్షన్ మీద. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్, కంటిన్యూ విత్ జీమెయిల్ అయితే అడుగుతుంది అనమాట. కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేయండి. ఓకే, కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేయగానే మీ మొబైల్లో ఉన్న జీమెయిల్ అకౌంట్స్ ఉంటాయి కదా. సో గూగుల్ జీమెయిల్ అకౌంట్ అయితే ఉంటాయి కదా. ఎన్ని ఈమెయిల్స్ ఉంటాయి అన్ని ఈమెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఏ ఈమెయిల్తో మీరు ఇక్కడ బిట్గెట్ వాలెట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఈమెయిల్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అగ్రీ అండ్ షేర్ అని ఉంటుంది. అగ్రీ మీద క్లిక్ చేయండి. ఓకే, సో అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 6 డిజిట్ కోడ్ అనేది మీకు క్రియేట్ చేసుకోమంటుంది. ఇక్కడ నేను 6 డిజిట్ కోడ్ అనేది ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ అదే మళ్ళీ ఎంటర్ చేయండి. సో ఇక్కడ మీకు యాక్చువల్గా కనిపించకపోవచ్చు, బ్లాక్ కలర్లో కనిపిస్తుంటుంది, స్క్రీన్ షేర్ అవ్వదు కాబట్టి. ఓకే, సో ఇక్కడ మీ మొబైల్కి ఫింగర్ పిన్ ఉంటే ఫింగర్ పిన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి అని చెప్తుంది అనమాట. 6 డిజిట్ కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సో నా మొబైల్కి ఫింగర్ పిన్ ఉంది, ఫింగర్ పిన్ అనేది ఇచ్చేస్తున్నాను. సో ఎనేబుల్ అయిపోయింది అనమాట. సో ఎనేబుల్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ ప్రాసెసింగ్ లోడింగ్ అయితే అవుతుంది. సో ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయింది, లోడింగ్ కంప్లీట్, వాలెట్ సక్సెస్ఫుల్ అనమాట. సో ఇప్పుడు బిట్గెట్ వాలెట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో ఈమెయిల్తో మీరు రిజిస్టర్ అయితే కనుక సో ఈ వాలెట్కి 12 hours కీ అనేది మీరు హోల్డ్ చేయాల్సిన పని లేదనమాట. ఓకే, 12 hours కీ అనేది అవసరం అయితే లేదు. మీరు ఎన్ని ఫండ్స్ పెట్టినా కానీ ఇక్కడ యూఎస్డిటీ పెట్టినా వేరే అదర్ కైన్స్ ఏమైనా కొన్ని పెట్టుకున్నా సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. అదే ఈమెయిల్తో మీరు వేరే ఫోన్లో కూడా లాగిన్ అయితే అవ్వచ్చు. ఇదే వాలెట్ వేరే ఫోన్లో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. మెయిల్ ఐడి గుర్తు ఉంటే చాలు మీకు. ఓకే, సో 12 hours కీ అవసరం అయితే లేదనమాట. సో ఇది బిట్గెట్ వాలెట్ వాళ్ళు రీసెంట్లీ తీసుకొచ్చిన అప్డేట్ అనమాట. అదర్ వాలెట్లో మీకు మెయిల్తో లాగిన్ అయితే ఉండదు, మామూలుగా రిజిస్టర్ అయితే ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత 12 hours కీ అనేది మీరు హోల్డ్ చేసి దాచిపెట్టుకోవాల్సి ఉంటుంది. అది 12 hours కీ పోయింది అనుకోండి
మళ్ళీ వేరే మొబైల్లో మీరు వాలెట్ అనేది లాగిన్ చేయాలంటే కుదరదు అనమాట. సో మెయిల్తో లాగిన్ అయిన వాలెట్తో వేరే అదర్ ఫోన్లో లాగిన్ అవ్వచ్చు. ఇన్కేస్ ఇదే మొబైల్లో డిలీట్ అయినా కానీ మళ్ళీ యాప్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకుని ఈమెయిల్తో లాగిన్ అయితే సో మీ వాలెట్లో ఏ ఫండ్స్ అయితే ఉన్నాయో ఆ ఫండ్స్ అలాగే ఉంటుంది అనమాట. సో అర్థమైందిగా మీకు. సో ఇలా ఇంటర్ఫేస్ అనేది మీకు ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాస్ట్ కార్నర్లో మీకు వాలెట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, ఈ వాలెట్ మీద క్లిక్ చేయండి. వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన మీ ఈమెయిల్ ఐడి అయితే కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే BIP20 వాలెట్ అడ్రస్ అనేది కాపీ చేసి StarX నెట్వర్క్లో మీరు యాడ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సింపుల్గా ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి కింద సెండ్ రిసీవ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా ఇక్కడ. సో రిసీవ్ మీద అయితే క్లిక్ చేయండి. సో రిసీవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఎక్స్చేంజ్కి సంబంధించి కొన్ని కాయిన్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఎల్లో కలర్లో BNB అని కనిపిస్తుంది కదా ఇక్కడ ఎల్లో కలర్లో. సో దీని మీద క్లిక్ చేయండి. ఓకే, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ QR కోడ్ అది కనిపిస్తుంటుంది, వాలెట్ అడ్రస్ అది కనిపిస్తుంటుంది. సో ఈ వాలెట్ అడ్రస్ కాపీ అని ఉంది కదా, కాపీ మీద క్లిక్ చేయండి. సో కాపీ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇది కాపీ అయిపోయింది. BIP20 వాలెట్ అడ్రస్ అంటారు అనమాట. ఇది BNB చేయండి కదా, ఏదైనా కానీ BIP20 అని చెప్తాను అనమాట. ఓకే, సో ఇది కాపీ చేసుకున్నారు కదా టోటల్గా. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చి StarX నెట్వర్క్ యాప్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. ఓకే, సో ఓపెన్ చేసుకున్న తర్వాత మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వస్తారు కదా, ఓపెన్ అవుతుంది. సో మైనింగ్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత సో ఇక్కడ పైన 3 లైన్స్ అయితే ఉంది కదా, 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. సో వాలెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వాలెట్ అని ఉంది కదా, వాలెట్ మీద క్లిక్ చేయండి. సో ఇంతకుముందు మీరు ఇచ్చిన రాంగ్ BIP20 అడ్రస్ కాకుండా వేరే కాంట్రాక్ట్ అడ్రస్ అనేది ఇచ్చారనుకుందాం. ఓకే, సో ఈ వాలెట్ అడ్రస్ అనేది లేదా కరెక్ట్గా ఇచ్చారు మీరు, ఆ వాలెట్ అడ్రస్ ఆ వాలెట్ డిలీట్ అయిపోయింది మేము వాడట్లేదు అనుకుంటే కనుక సో ఇప్పుడు అది తీసేసి కొత్తగా ఫ్రెష్గా కొత్త వాలెట్ అనేది మీరు క్రియేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆ BSC20 వాలెట్ అడ్రస్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అడ్రస్ మీద క్లిక్ చేయండి. ఓకే, 2B8 అని ఉంది కదా లాస్ట్, ఇక్కడ చూసుకోండి మళ్ళీ 2B8. ఓకే, సో కరెక్ట్ అడ్రస్ అనమాట, సేవ్ చేశాను. సో ఇలా మీరు కూడా BIP20 వాలెట్ అడ్రస్ అనేది కాపీ చేసి తీసుకొచ్చి StarX నెట్వర్క్ యాప్లో సో పేస్ట్ చేసి సేవ్ అడ్రస్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సేవ్ అయితే అయిపోతుంది అనమాట సక్సెస్ఫుల్గా. సో అర్థమైందిగా. ఇన్కేస్ మళ్ళీ మీరు తర్వాత మార్చుకోవాలనుకున్నా కానీ వేరే అదర్ BIP20 వాలెట్ అడ్రస్ ఇవ్వాలనుకున్నా కానీ మళ్ళీ ఎడిట్ చేసుకొచ్చి తీసేసి మళ్ళీ ఈ వాలెట్ అడ్రస్ తీసేసి మళ్ళీ ఎంటర్ చేసి సేవ్ మీద క్లిక్ చేయవచ్చు అనమాట. సో అర్థమైందిగా. త్వరలో మనకు ఈ 20 days 1 month లోపు మనకు 3.0 అప్డేట్ రాబోతుంది. ఆ అప్డేట్లో మనకు వెరిఫైడ్ టోకన్స్ అయితే ఇస్తారు. సో అవి వెరిఫైడ్ అయిన టోకన్స్ మొత్తం మనకు ఏ వాలెట్ అడ్రస్ అయితే ఇచ్చాము ఇక్కడ BIP20 వాలెట్ అడ్రస్ సో వచ్చి ఇక్కడ మనకు యాడ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ యాడ్ అవుతుందంటే ఇక్కడ ఇంటర్ఫేస్లోనే ఇదే పేజ్లో మనకు యాడ్ అయితే అవుతుంది అనమాట. సో అర్థమైందిగా. ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చి మనకు యాడ్ అయిపోతాయి. మనం కాంట్రాక్ట్ అడ్రస్ యాడ్ చేసి పెట్టుకున్నా పెట్టకపోయినా సో ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళు మన వాలెట్లో డిపాజిట్ చేయగానే ఇక్కడికి వచ్చి యాడ్ అయితే అవుతాయి అనమాట. సో సింపుల్గా. సో కేవలం మీరు BSC అడ్రస్ మాత్రమే సేవ్ చేసి పెట్టుకోండి. సో అంతకు మించి ఏం చేయాల్సిన పని లేదు. సో ఇలా మీరు ఈమెయిల్తో వాలెట్ అడ్రస్ బిట్గెట్ వాలెట్ అనేది క్రియేట్ చేసుకోండి. లైఫ్ లాంగ్ మీకు సేఫ్గా సెక్యూర్గా అయితే ఉంటుంది అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.